అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవ్ని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. ఈ ఎపిసోడ్లో మనం ఎవరి పర్సనల్ నంబర్ అయితే 2 అనేది వస్తుందో వాళ్ళకి ఇయర్ అంతా ఎలా ఉందో అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ అండ్ మంత్ని మనం 2024తో యాడ్ చేస్తాము. వాళ్ళ పర్సనల్ ఇయర్ అనేది 2 వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇయర్ మొత్తం 2 అనే నంబర్ అనేది వాళ్ళకి పర్సనల్ ఇయర్గా ఉంటుంది. 2 అనే ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయితే 6/6/1999 ఉందనుకోండి, ఇక్కడ మనం ఇయర్ అనేది క్యాల్కులేట్ చేయకుండా ఇయర్ ప్లేస్లో 2024 అంటే ఇక్కడిది యూనివర్సల్ పర్సనల్ ఇయర్ ఏదైతే యూనివర్సల్ ఇయర్ 8 అయితే ఉందో దాన్ని ఇక్కడ మనం రీప్లేస్ చేస్తాము. అంటే 6 + 6 + 2 + 2 + 4 అంటే మొత్తం కలిపితే మనకు 20 అనేది వస్తుంది. అంటే 2 అంటే వీళ్ళ పర్సనల్ ఇయర్ అనేది 2 ఉంది. 2 ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2 అనేది మూడ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వీళ్ళది ఫోకస్ అనేది మ్యాక్సిమం వీళ్ళ పర్సనల్ గ్రోత్ అండ్ కమ్యూనికేషన్ మీద ఉండాలి. అంటే ఈ ఇయర్లో వీళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎలా గ్రో కావాలి, ఇంకోటి వాళ్ళు వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పరిచయం అనేది ఎలా పెంచుకోవాలనే దాని మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెడితే వీళ్ళకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు వీళ్ళ మైండ్ సెట్ అనేది హెల్పింగ్ నేచర్ మీద ఎక్కువ ధ్యాస అనేది వెళ్తుంది. దాంతోపాటు వీళ్ళు ఒక వాలంటీర్ లేదా ఒక ఎన్జిఓ కూడా పనిచేసే అవకాశాలు అనేది ఈ ఇయర్లో ఎక్కువ ఉంది. దాంతోపాటు ఒక కొత్త స్పెషల్ పర్సన్ అంటే కొత్త వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీలో పరిచయం అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అది కూడా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంటుంది. దాంతోపాటు వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళు ఎక్కువ టైం అనేది స్పేర్ చేయాలనే ధ్యాస అనేది ఈ ఇయర్లో అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకో కొత్త పరిచయాలు వాళ్ళ ఫ్యామిలీలో రావడం, ఇంకోటి వాళ్ళ కెరియర్, ఇంకా జాబ్, ఇంకా బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళు చాలా వరకు చాలా ఫోకస్ అనేది చేసి చాలా బాగా ఎక్కువ ఆలోచించి వాళ్ళకి అది సూటబుల్ అవుతుందా లేదా అనేది మంచి పరిశీలించి డిసిషన్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు మంచి డిసిషన్స్ తీసుకుంటే వాళ్ళకి ఈ ఇయర్ అనేది గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. లేదా వాళ్ళు తొందరపడి ఏదైనా డిసిషన్స్ అనేది ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి వరీస్ అంటే చాలా వరకు నష్టమయ్యే ఛాన్సెస్ ఉంది. టెన్షన్స్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఉంది. ఇంకోటి ఈ ఇయర్లో వాళ్ళు ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్, హ్యూజ్ ఎక్స్పెక్టేషనే కానివ్వండి, ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది లేదా ఏదైనా పెద్ద మార్పులు ఉంటుందని వాళ్ళు ఆలోచించకపోతే అంటే వాళ్ళకి అలా ఆలోచించే అవకాశం అనేది లేదు. అంటే కొంచెం ఓవరాల్ మోడరేట్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి చాలా వరకు అన్ని పనులలో ఒకటేసారి దుంకకుండా 1 by 1 ఏదైతే ఒకదాన్ని మంచి ఆలోచించి దాని తర్వాత నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇలా వెళ్తే వీళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా బాగుండే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి వీళ్ళు మ్యాక్సిమం టెన్షన్స్ అనేది కొంచెం తక్కువ పెట్టుకొని మనశ్శాంతిగా ఆలోచించి ముందుకెళ్తే వాళ్ళకి ఈ సంవత్సరం అనేది ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఈ ఇయర్ అనేది వాళ్ళ మూన్ అనేది రీప్రజెంట్ చేస్తుంది, అంటే చంద్రుడు అనేది రీప్రజెంట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఎమోషనల్ చీటింగ్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. లేదా బ్రేకప్ అంటే వాళ్ళ రిలేషన్స్లో ఇప్పుడు అఫేర్స్లో ఉన్న బ్రేకప్స్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనబడుతుంది. అది చాలా వరకు ఆగస్టే కానివ్వండి లేదా ఏప్రిల్ లేదా సెప్టెంబర్లో కొంచెం ఈ నెలల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే ఓవరాల్ ఈ ఇయర్లో వాళ్ళు ఇవన్నిటిని అధిగమించాలంటే వాళ్ళకైనా ఏకైక వెపన్ అంటే ఆయుధం అనేది ఏంటంటే మెడిటేషన్. ఈ సంవత్సరంలో వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళ మైండ్ అనేది వేవరింగ్ అంటే బాగా అంటే కరెక్ట్ దాంట్లో ఆలోచించి కన్ఫ్యూజన్స్ అనేది తక్కువ చేసుకోవాలనుకుంటే తప్పకుండా వీళ్ళు మెడిటేషన్ చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు 4 ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 4 సిరీస్లో ఉన్నా అంటే 4A కానివ్వండి, 8 కానివ్వండి, 9 అంటే ఓవరాల్ వాళ్ళ డేట్స్ అనేది 4, 8 and 9 సిరీస్లో ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది కనపడతలేదు. దాంతోపాటు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 సిరీస్లో ఉందో అంటే 1 అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ డేట్ అనేది 1 ఉన్నా
10 ఉన్నా లేదా 28 ఉన్నా వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు 2, 3 ఇంకా 5 సిరీస్ వాళ్ళకి ఓవరాల్ కొంచెం గుడ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది, గుడ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. 7 వాళ్ళకు కూడా ఒక గుడ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కానీ కొంచెం కన్ఫ్యూజన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అనేది రియల్ నంబర్, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1 సిరీస్లో ఉన్న వాళ్ళకి పర్సనల్ ఇయర్ 90% ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 2 సిరీస్తో ఉన్న ఇంపాక్ట్ వాళ్ళకి 100% పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. 3 వాళ్ళకి 80%, 4 వాళ్ళకి మినిమంగా 20% ఇంపాక్ట్ అనేది ఉంది. 5 వాళ్ళకి 90% గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. 6 వాళ్ళకి 70%, 7 వాళ్ళకి 50% ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 8 వాళ్ళకి 20%, ఇది కూడా కొంచెం తక్కువ ఉంది. 9 వాళ్ళకి 40% ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఓవరాల్ చెప్పాలంటే 2 అనే ఇంపాక్ట్ అనేది మైండ్ మీద ఫోకస్ చేస్తుంది, కాబట్టి ఆ మెయిన్ థింగ్ మెడిటేషన్ అనేది చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఈ ఇయర్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనము పర్సనల్ నంబర్ 3 గురించి తెలుసుకుందాము. మీ అనిల్ రాజ్ టీ కొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.